ఒకసారి ఈ వీడియో చూడండి. ఎక్కడెక్కడ మతం ఉంటుందో అక్కడక్కడ విభజన ఉంటుంది. అది క్రైస్తవ మతమైనా సరే. మళ్ళీ చెప్పనా, ఎక్కడెక్కడ మతం విస్తరిస్తుందో అక్కడక్కడ విభజన ఉంటుంది. ఎందుకు అనంటే మతం మానవ కల్పితం. మతం మానవ నిర్మితమైన మానవ కల్పితమైన ఒక వ్యవస్థ. మతాలు ప్రజల మధ్యలో చిచ్చు పెడతాయి. మతాలు ప్రజలను ఒకరికంటే తక్కువగా చూసే ప్రయత్నం చేస్తాయి. మతం అనేది ఒక విగ్రహం. మతం అనేది ఒక విగ్రహం. అది క్రైస్తవ మతం. అంటే క్రైస్తవ మతబోధకుడిగా ఉంటూనే ఆ మతాన్ని విమర్శించడానికి కూడా ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. నాకు ఏ కులము లేదు అని చెప్పి బహిరంగంగా ప్రకటించిన ప్రవీణ్ పగడాలకు కులం విషయంలో కూడా చాలా స్పష్టత ఉంది. నేను మా పిల్లల్ని తీసుకెళ్లి జాయిన్ చేయడానికి వెళ్ళాను స్కూల్లో. సార్ మీ కులం చెప్పండి అన్నాడు. ఎందుకు నీకు అన్నాను. రాయాలి సార్ అన్నాడు. నాకు లేదురా అన్నాను. అటెండ్ సార్ మీరు చెప్పాలి సార్, మీరు ఒప్పుకో. నాకు లేదండి, మీకేంటి ప్రాబ్లము? లేదు సార్ పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ రేపు అన్నాడు. నా పిల్లలకు కదా ప్రాబ్లం, నీకేంటి ప్రాబ్లం? నేను చెప్తున్నాను నాకు కులం లేదని, నువ్వు జనరల్ అని రాయి అక్కడ అన్నాను. అలాగే హిందూ, ఇస్లాం, క్రిస్టియానిటీలో కొన్ని ఆచార వ్యవహారాల మీద, వివక్షల మీద ఆయన చాలా సందర్భాల్లో విమర్శలు చేశారు. బ్రిటిషోడు దోపిడి దొంగ. ఆ దొంగకు దోచిపెట్టింది ఎవరు? బ్రాహ్మణవాదం కదా. ఆ దొంగ మీ దేవాలయాల దగ్గరకు వచ్చి కాపు కాస్తే పోయి చచ్చిపోయింది ఎవరు? దళితులు కాదా? ఎవరికి చెప్తున్నారు కథలు? హిందూ మతంలో ఉండే కుల వివక్షను చాలా